విజయవాడ గుంటూరుకి ఇప్పుడు ఒక అదృష్టం ఉంది. ఒకటేంటంటే నేషనల్ మీడియాకి అటు పక్కన నోయిడా లేకపోతే కనుక గుజరాత్ వీటి మీద చాలా కోపం ఉంది. మొత్తం అక్కడికే కేంద్రీకరిస్తున్నారు అన్నటువంటి. దక్షిణాది వాళ్ళకు కూడా ఆ అసహనం ఉంది. డోలేరో లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. చంద్రబాబు గారు ఇప్పుడు కింగ్ మేకర్ అయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు జిల్లాల గురించి కథనాలు హైలైట్ చేస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ రెండు ఏరియాల్లో భారీగా ధరలు పెరుగుతాయి. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, సందర్శకులు బాగా పెరుగుతారన్నది ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగేది ఒకటే. చంద్రబాబు గారికి ఇప్పుడు పూర్తి అవకాశం ఉంది. పూర్తి మెజార్టీ కనుక భారతీయ జనతా పార్టీకి వచ్చుంటే సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నెక్ టు నెక్ సిచ్యువేషను ప్లస్ ప్రజల ఆకాంక్ష కసి నరేంద్ర మోడీ కూడా గ్రహించారు. తాజాగా ఇచ్చినటువంటి స్పీచ్లో అది అర్థమవుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ప్రశంసిస్తూ ఆయన ఇచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల కసికి ఇది సాక్ష్యం అన్నటువంటిది. తద్వారా ఇప్పుడు అభివృద్ధి పట్ల ఉన్న ఆ కసికి సాక్ష్యంగా అమరావతికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, అలాగే కేంద్ర సంస్థలు పరిగెత్తుకొస్తాయి. అదే సందర్భంలో రైతులందరికీ వాళ్ళ స్థలాలు ఇస్తే ఏదైతే వ్యవసాయ భూములు కావచ్చు, అదే కమర్షియల్ భూములు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్లాట్లు ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటారు, లేదా డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు. అప్పుడు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భవనాలు ఇవన్నీ వస్తాయి. షాపింగ్ మాల్స్ రావచ్చు, స్కూల్స్ రావచ్చు, థియేటర్లు రావచ్చు, యూనివర్సిటీలు రావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెస్టారెంట్లు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ ప్రాంతం ఒక్కసారిగా వెలుగు జిలుగులతో నిండిపోతుంది. దాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి సందర్శకులు వస్తారు. తద్వారా టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. ఆ పక్కనే భవానీ ఐలాండ్కి మంచి లైఫ్ ఉంటుంది, దుర్గగుడికి మంచి అవకాశం ఉంటుంది, ఇటు కోటప్పకొండకి ఇవన్నిటికీ కూడా మంచి అవకాశం ఉంటుంది. రాబోయే 5 ఏళ్ళు మాత్రం కృష్ణా గుంటూరు జిల్లాలకి ఒక సూపర్ టెంపో అయితే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.